ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 13 వరకు 11వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది ఈ జాతకుడికి చాలా విషయాల్లో సహకారం లభిస్తూ ఉంటుంది. అటు మిత్రుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ, అంటే కుజుడు లాభస్థానంలోకి ఉన్నప్పుడు అటు రాస్యాధిపతిగా వ్యక్తిగత ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే భూములు స్థిరాస్తులపైన ఆదాయం కలిసి వస్తుంది. ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, సిబిసిఐడి లాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, వారి వృత్తుల్లో చాలా నైపుణ్యంగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వృత్తిలో ప్రమోషను, అధికార హోదా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎందుకంటే కుజుడు వృశ్చిక రాశి వారికి షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చిన్న చిన్న ఆస్తి పంపకాలు కానీ, అన్నదమ్ముల విభేదాలు కానీ, భార్యాభర్తల చికాకులు కానీ తొలగే అవకాశం ఉంది. అయితే ఈ కుజుడి పైన శని యొక్క దృష్టి పడుతుంది. ఈ కారణం వల్ల ఏంటంటే చేసే ప్రయత్నం ఎంత గట్టి ప్రయత్నం చేసినా చివరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఇబ్బంది పెట్టడం, పొల్లయ్యడం లాంటిది ఆఫ్ చేస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడాలంటే మనం ఇంకా కుజగ్రహాన్ని స్ట్రెంత్ పెంచుకోవడం, శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం జరగాలి. అప్పుడు మనకి మన పని సులువు అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి ఒక పని చేసి పెట్టే స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఏదైనా ప్రసన్నం చేసుకొని ఆయన్ని మంచి చేసుకుంటే కామన్గా ఆ ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకు వచ్చిన ఫలితాన్ని ఇంకోటి అడ్డుకుంటూ ఉంటాడు. ఆ అడ్డుకునేవాడిని కూడా ఏదో విధంగా సంతృప్తిపరచవలసి ఉంటుంది. వాటికి సంబంధం లేకపోయినా అడ్డు తగులుతూ ఉంటాడు. ఏదో ఇల్లు కట్టుకున్నా ఉందనుకోండి, ఆ రోడ్డు మీద ఏదో మట్టి వేసుకెళ్తే ఆ రోడ్డు అప్పుడు పోయేవాడు ఆడేదో సొంత ఆశలాగా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ విధంగా శని యొక్క దృష్టి నుంచి పడాలంటే అటు వాళ్ళని వీళ్ళని కూడా ప్రసన్నం చేసుకుంటేనే మీ యొక్క కార్యక్రమాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా పని జరగడం పక్క, చిన్న చిన్న సమస్యలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తే 100% అవుతుంది. ఎవడు అడ్డు తగిలేడు కన్నా మనం మానేస్తే మానేయక్కర్లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయడం, ఆ సమస్యను సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 13 తర్వాత 12వ స్థానంలోకి కుజగ్రహం మారడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెడతారు. రుణాలు తీర్చే ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. అలాగే వ్యక్తిగత అవసరాలకి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదన్నా ఒక 15 రోజులు ఆదాయం వస్తుంది, మళ్ళీ 15 రోజులు ఖర్చు అవుతుంది. దీని అంతటికీ కూడా భూములు, స్థిరాస్తులు, ఇల్లు, అన్నదమ్ములు, అలాగే ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా రాశ్యాది ఫలితం ఇది. అయితే మొదటి 15 రోజులు శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల ప్రయత్నం కష్టమవుతుంటుంది. దాని తర్వాత పెద్దగా ఇబ్బంది లేదు, ఆటోమేటిక్గా అంతా సక్సెస్ చేసుకోవచ్చు. ఇక మనకి ఈ నెల 17 వరకు కూడా రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. 100% వృత్తిలో చాలా నిర్మోహనంగా ఉంటారు. ఎంత గొప్పవాడిని ఎదిరించి పని సాధించుకుంటారు. బుధుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో మారడం కానీ, ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అష్టమాధిపతి దశమంలో ఉంటూ మరి రవితో కలిసి ఉన్నాడు. కంపల్సరీగా ఈ ఉద్యోగస్తులకి మార్పు వస్తుంది. అలాగే వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకోకుండా కొన్ని మార్పులు వారి వృత్తి వ్యవహారాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా హోదా, స్టేటస్ కంపల్సరీగా పెరుగుతుంది. అక్కడ కేతుగ్రహం ఉండడం వల్ల కొంచెం సందిగ్ధత వస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూ చేద్దామా, మానేద్దామా, వచ్చిన ప్రమోషన్ ఒప్పుకుందామా వద్దా, ఈ ప్రయత్నాలు పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని వదులుచుకుంటే మంచిది. బట్ ఏదైనా సెప్టెంబర్ 17 దాకా రవి దశమంలో దిగ్బలుడై ఉండడం వల్ల చాలా సమర్థవంతంగా, కాన్ఫిడెన్స్గా ఉంటారు. సెప్టెంబర్ 17 తర్వాత 11వ స్థానంలోకి వస్తాడు రవి. అది ఇంకా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో కంపల్సరీగా ఆగిపోయిన ఫలితాలు నెరవేరుతాయి. వృత్తిలో ప్రమోషన్ వస్తుంది, పెద్దవారి సహకారం లభిస్తుంది. అటు తండ్రి గారు కానీ, మీ పిల్లలు కానీ మీకు ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం కంపల్సరీగా చేస్తూ ఉంటారు. అయితే ఓవరాల్గా మనకి ఈ ఫాస్ట్గా ప్రయాణించే గ్రహాలు చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఫేవర్గా ఉన్నాయి. అలాగే మనకి సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా ఈ శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటాడు. భాగ్యస్థానంలో శుక్రుడు అంటే ఒక విధంగా సప్తమాధిపతి భాగ్యస్థితి, వ్యయాధిపతి భాగ్యస్థితి. కంపల్సరీగా మీ జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో ఉద్యోగం కానీ, అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి లభించే అవకాశం ఉంది.
బట్ ఏదైనా ఈ సమయంలో మీకు వివాహం తర్వాత మీకు భాగ్యోదయం అవుతుంది, మీ అదృష్టం మారుతుంది. సో పెళ్లి తర్వాత మీ యొక్క జీవన విధానమే మారుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. దానికి కొంత దైవబలం కూడా తోడైతే మీ పనులు ఇంకా సులువు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే మనకి సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు దశమ స్థానంలోకి వస్తాడు. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువుతో కలవడం వల్ల ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల వాళ్ళతో విభేదాలు రావచ్చు, లేదంటే వారికి హెల్త్ ప్రాబ్లం రావచ్చు. అంటే స్త్రీల వల్ల మీకు కొన్ని సమస్యలు, కొన్ని ఖర్చులు, కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ నెల 2వ వారంలో అనుకుందాం సుమారుగా. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. అయితే పంచమ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కరెక్ట్గా తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుంది. చతుర్థంలో రాహు ఉండడం వల్ల గృహంలో ఏదో ఒక అశాంతి, ఎంత ఆనందంగా ఉందామనుకున్నా ఏదో ఒక స్ట్రగులు, ఇతరుల ప్రమేయం మీ కుటుంబం మీద పడడం, మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, గృహ సంబంధించిన విషయాల్లో కొంత సహనంగా పాటించవలసి ఉంటుంది. పంచమంలో శని ప్రభావం అంటే స్పెక్యులేషన్కి దూరంగా ఉంటేనే మంచిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా శని వక్రగమనంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన చికాకులు కంపల్సరీగా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొని ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటేనే మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నాక లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలు వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం
మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.